రాష్ట్రంలో బీసీ ఉద్యోగులు అధికారులను లక్ష్యంగా చేసుకుని ఉద్దేశపూర్వకంగా శాఖపరమైన చర్యలు తీసుకుంటున్నారని బీసీ సంక్షేమ సంఘం ఆరోపించింది. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు విక్రమ్ గౌడ్తో కలిసి బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కుల్కచర్ల శ్రీనివాస్ మాట్లాడారు. ఇటీవల మలక్పేట్ సిఐ నరసింహ్ గౌడ్తో సస్పెండ్ చేయడాన్ని వారు ఖండించారు. ఆయనపై వచ్చిన ఆరోపణలను సమగ్రంగా విచారించకుండానే ఓ మహిళా న్యాయవాది ఫిర్యాదు ఆధారంగా చర్యలు తీసుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. నరసింహ గౌడ్ బీసీ వర్గానికి చెందిన అధికారి కావటం వల్లే ఈ చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు. సిఐ కుటుంబ వ్యవహారానికి సంబంధించిన అంశం ప్రస్తుతం న్యాయస్థానంలో విచారణలో ఉన్నప్పటికీ అదే అంశాన్ని సస్పెన్షన్కు కారణంగా చూపడం తగదన్నారు. బీసీలు ఉన్నత స్థానాలకు ఎదగడాన్ని కొందరు జీర్ణించుకోలేక అసత్య ఆరోపణలతో వేధింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. సిఐపై వచ్చిన ఆరోపణలపై నిష్పాక్షపాత విచారణ చేపడితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. అలాగే కావాలనే తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ను కోరారు. ఎందుకంటే ఆమె పైన ఉన్న కేసులు, అదేవిధంగా ఆమె పెట్టిన కేసులు, అదే విధంగా దీంట్లో క్లియర్గా ఎవరిపైన వచ్చినప్పుడు కనీసం వారి ఎక్స్ప్లెనేషన్ తీసుకోవడం. ఇప్పుడు సిఐ గారి పైన వచ్చినాయి, సిఐ గారిని ఎక్స్ప్లెనేషన్ అన్న తీసుకోవాలి. ఏమంటారు వాళ్ళు చెప్పేసి సస్పెండ్ చేయడం అయితే కరెక్ట్ కాదంటారు. వారి ఎక్స్ప్లెనేషన్ తీసుకోండి, దాని మీద కనీసం ఒక రోజు ఏం చెప్పాక నిన్నారు. మరి ఇప్పుడు 50 మంది అదే పరిస్థితి ఉంటుందా? 354 ఉంటుందా 50 మంది మీద? కూడా పంపించారు. మేము కూడా బార్ అసోసియేషన్ దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. దయచేసి మా స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే ప్రధాన ఛానల్ అందరూ కూడా ఇది టెలికాస్ట్ చేయాలి. ఎందుకంటే పడాలి కాబట్టి మీరు దీన్ని ఖచ్చితంగా సహకరించాలి. ఇప్పుడు అభివాదం చేయాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. కాపాడుకుందాం బీసీ ఉద్యోగులను, కాపాడుకుందాం బీసీ ఉద్యోగులను, కాపాడుకుందాం బీసీ ఉద్యోగస్తులను, బీసీ కులాల ఐక్యత ఐక్యత. కూడా బీసీ ఉద్యోగులను చాలా ఇబ్బంది పెడుతున్నారు. 60% జనాభా బీసీలుంటే కేవలం 5-10% ఉద్యోగులు ఉంటారు. ఆ ఉన్నప్పటికీ కూడా వారు ఒక మంచి పోస్టింగ్లు ఉన్నాయి, అన్ని లూపోల్స్ పోస్టింగ్లే. ఐఏఎస్ ఉంటే ఐఏఎస్లకు మంచి పోస్టింగ్లు ఉంటాయి, ఐపీఎస్ ఉంటే ఐపీఎస్లకు మంచి పోస్టింగ్లు ఉంటాయి. అదేవిధంగా అనేక కేటగిరీలలో ఎవరు కూడా మంచి పోస్టింగ్లలో లేరు. ఉన్నతాధికారులను ఇలా వేధిస్తాం, ఉన్నతాధికారులను ఇబ్బంది పెడతామంటే ఇది సరైన పద్ధతి కాదు. నేను ఖచ్చితంగా సిపి గారిని, అదేవిధంగా ప్రధాన మీడియా ఛానళ్లను వారు తప్పుదోవ పట్టించారు అనుకుంటున్నా. దాన్ని సరియాల్సిన అవసరం మీడియా ఛానళ్ల మీద, అదేవిధంగా గౌరవ సిపి సజ్జనార్ మీద ఉంది. కాబట్టి దయచేసి వారి పరువుకు సంబంధించినది, అదేవిధంగా సొసైటీలో రేపు సర్వే కావాలి, లేకపోతే రేపు నీతి నిజాయితీగా వాళ్ళని ఆఫీసర్లు పనిచేయాలంటే కూడా భయపడే స్థాయి. కాబట్టి ఖచ్చితంగా బీసీ ఆఫీసర్లను, అదేవిధంగా అన్ని వర్గాల ఆఫీసర్లను కాపాడుకోవాలి. ఇలాంటి వాళ్ళ ద్వారా రక్షణ వాళ్ళకి పొందాలి. కాబట్టి ఇది స్పెషల్ ఎంక్వైరీ చేయాలి. అదేవిధంగా ఏదైతే సస్పెన్షన్ ఆర్డర్లో వీళ్ళ పేరు మెన్షన్ చేసి ఉన్నది, ఖచ్చితంగా రేపు పోలీసు ఉద్యోగాలు మంచి చేయాలన్నా, లేదా రెవెన్యూ వారు మంచి చేయాలన్నా, లేదా ఏ డిపార్ట్మెంట్ ఉన్న ఆఫీసర్లు ఉద్యోగాలు మంచి చేయాలంటే ఆ సంస్థ వారికి కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా మేము అన్ని ఆఫీసర్లకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆఫీసర్లకు అండగా ఉంటాం. ఇలాంటి వారి నుంచి సమాజాన్ని, పోలీసు వారిని కాపాడాలని చెప్పి మనం చేసుకుంటాం. ధన్యవాదాలు.